నీతి ఆయోగ్లో చెప్పింది కూడా ఏంటి, ల్యాండ్ అనేటువంటిది ఖచ్చితంగా లిటిగేషన్లో ఉండడం వల్ల చాలా ప్రాజెక్టులు ఆగిపోతున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రాజెక్టులు అన్నీ ఖచ్చితంగా ఉండాలంటే తప్పనిసరిగా దానికి ఒక చట్టం ఉండాలి, లేకపోతే ఈ భూములు అంటే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం సలహా ఇచ్చే నీతి ఆయోగే అసలు మనకు భూములకు గ్యారంటీ లేదని చెప్తుందండి. ఎందుకు గ్యారంటీ లేదు? ఎవరిది నిర్లక్ష్యం? ప్రజలదా? ఈరోజు కొన్ని ఆంధ్రప్రదేశ్ వరకు మనం మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల మంది రూపాయి దాచుకొని భూములు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఆ భూములు నిజము కాదు అనో లేకపోతే అబద్ధం అనో, అసలు కొన్న తర్వాత భూమే లేకో భూమిలోకి వెళ్తే తగులు అవడం వలనో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, జీవితాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, డబ్బు మొత్తం నష్టపోయి రోడ్ల మీద పడి అడుక్కు తింటున్నారు. అంటే ఇలాంటి పరిస్థితి రావడానికి ముందు ఒక ప్రశ్న వేసుకుందాం. ప్రజలతో మనం మాట్లాడుతున్నాం ఈరోజు. ఏమండి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి, మనం ఒక భూమి కొనుక్కోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? లాయర్ దగ్గరికి వెళ్ళాలా? కోర్టుకి వెళ్ళాలా? ఒక బ్యాంక్ అధికారి దగ్గరికి వెళ్ళాలా? ఒక రెవెన్యూ అధికారి దగ్గరికి వెళ్ళాలా? లేకపోతే ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా? ఎవరిని అడగమంటారండి? ఏదో ఒక గ్యారంటీ అడ్రస్ ఇవ్వండి. ఏదైనా ఖచ్చితమైన అడ్రస్ ఒకటి ఇస్తే ఆ అడ్రస్కి వెళ్ళి అయ్యా మేము భూమి కొనుక్కోవాలనుకుంటున్నాం, ఈ భూమి కొనుక్కోవాలా వద్దా అని అడుగుతాం. అప్పుడు అది మాకు చెప్తే వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చి ఎస్ ఈ భూమి కొనొచ్చు అంటే అప్పుడు కొంటాం మేము. అంతేగాని ఈరోజు భూమి కొనడానికి ఒక అడ్రస్ ఉండదు, ఎవరి దగ్గర డాక్యుమెంట్స్ ఉండవు. రెవెన్యూ ఆఫీస్లో చూస్తే ఒక్క కాగితం మనం కనీసం మనకి ఇవ్వడం మాట దేవుడు ఎరుగు, ముందు అసలు లేదని చెప్తారు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి, ఒక సర్వే ఆఫీస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో సర్వే ఆఫీస్ దగ్గర నుంచి, ఒక ఆర్డీఓ దగ్గర నుంచి, ఒక జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి, ఒక కలెక్టర్ దగ్గర నుంచి, ఒక రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే దగ్గర నుంచి, అలాగే సెంట్రల్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ దగ్గర నుంచి, సాక్షాత్తు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి కొన్ని వందల వేల డాక్యుమెంట్లు లేవని, మిస్ అయిపోయాయని, పోయాయని, కనిపించట్లేదని అడ్డదిడ్డమైన పనికిమాలిన సమాధానాలు చెప్తున్నారు. దానికి ప్రూఫ్ నా దగ్గర ఉన్నదండి ఆర్టీఐ కింద. అలాంటప్పుడు భూమికి సంబంధించిన ఏవైతే శాఖలు ఉన్నాయో వాళ్ళకే భూ గురించి తెలియదు, వాళ్ళకే ఎక్కడ ఏ భూమి ఉందో తెలియదు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈరోజు ఒక వ్యక్తి, ఒక సామాన్య మానవుడు కష్టపడి రూపాయి దాచుకొని ఏ కూతురి పెళ్లి కోసమో లేకపోతే కూతురికి కట్నంగా ఇవ్వడం కోసమో దేనికోసమో ఒక భూమిని కొనుక్కోవాలనుకునేటప్పుడు అలాంటి భూమిని అసలు అడ్రస్ లేకపోతే ఎలా? ఇంతవరకు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు కొత్త చట్టాలు తెస్తారు, సర్వే చేస్తామంటారు. ఇప్పుడు గత నాకు తెలిసి 30 ఏళ్ళుగా 5-6 సర్వేలు జరిగాయండి. 5-6 సర్వేలు జరిగినప్పుడు మ్యాపులు మారిపోయి భూములు పోయే తప్ప భూమి ఎవరికి రాలేదు, ఒక్కటి రెక్టిఫై అవ్వలేదు. ముడసర్లో పావంత అయిపోయింది, మరో చెరువు కనిపించదు. ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఉన్న మ్యాప్లన్నీ మార్చేసి, ఉన్న డ్రాయింగ్లన్నీ మార్చేసి ఈరోజు ఎఫ్ఎంబీలన్నీ డిజిటలైజ్ చేస్తారట. డిజిటలైజ్ చేయడానికి, ఎఫ్ఎంబీలు డిజిటలైజ్ చేయడానికి ఏమంటే కామన్ సెన్స్ ఉండాలండి. ఇంగిత జ్ఞానం అంటాం తెలుగులోని, కామన్ సెన్స్ ఉండాలి. డిజిటలైజ్ చేయాలి ఎఫ్ఎంబీలు అంటే దానికి కావాల్సింది ఏంటి? ఒక సాఫ్ట్వేర్ ఇస్తే సరిపోదు. మెట్రిక్ సిస్టంలో ఉన్నవి కొన్ని ఉన్నాయి, అలా కాని సిస్టంలో కొన్ని ఉన్నాయి, గంటర్ ఇంజనీరింగ్ లింక్స్లో ఉన్నవి కొన్ని ఉన్నాయి. ఇలా రకరకాల లెక్కల్లో ఉన్నటువంటి ఎఫ్ఎంబీలని ఇష్టం వచ్చేట్టు మార్చేస్తారు. ఈ ఎఫ్ఎంబీలకి సంబంధించిన వివరాలు, దాంట్లో చేసిన మార్పులు రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వేకి చెప్పదు, సర్వే డిపార్ట్మెంట్ రెవెన్యూకి చెప్పదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీకి చెప్పదు, మున్సిపాలిటీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్కి చెప్పదు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీకి చెప్పదు. దేనికి ఒకదానికోటి మ్యూటేషన్ అవ్వదు. మ్యూటేషన్ అవ్వాలనే విషయం ఎక్కడ రాసి ఉండదు. ఈ విషయం లాయర్లు చెప్పరు, చెప్పాల్సిన వాళ్ళకి తెలియదు, అధికారులు అడిగితే చెప్పరు. ఏం చేయమంటారు చెప్పండి ఇప్పుడు? అందువలన ఇప్పటికైనా సరే కొన్ని లక్షల మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకొని, పరువు పోగొట్టుకొని, పిల్లలకి ఏదో పెళ్ళికి కట్నంగా ఇద్దాం అనుకుంటే ఆ భర్తలు వదిలేసి పెళ్ళిళ్ళు నాశనం అయిపోయి, కాపురాలు నాశనం అయిపోయి ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. సంపాదించే వాళ్ళందరూ బాగానే భూ కబ్జాలు చేస్తున్నారు, కోట్లకు పడగలు ఎత్తుతున్నారు. అంతేగాని లేనివాడికి ఎలాగూ లేదు. ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకో, ఈ పార్టీ వెనకాల తిరిగే కార్యకర్తలకి మాత్రం ఎక్కడో దగ్గర ఇల్లులు వాకిళ్ళు దొరుకుతాయి. మాలాంటి పేదవాళ్ళకి కానీ సామాన్యులకి మాత్రం ఏదైనా కొనుక్కోవాలంటే మాత్రం ఈ భూమి మీద ఏ వస్తువైనా కొనుక్కోవచ్చు. కానీ ఈ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, అంతకంటే ముఖ్యంగా ఉత్తరాంధ్రలో, అందులో మళ్ళీ విశాఖపట్నంలో ఎక్కడైనా 1 ఇంచు భూమి కొనాలంటే ఎవరిని అడగాలో తెలియదు ఎవరికి. లాయర్లు లీగల్ ఒపీనియన్లు ఇస్తారు,
ఎంఆర్ఓ ఇంకో సర్టిఫికేట్ ఇస్తాడు, తహసీల్దార్ మరో అది సర్వే డిపార్ట్మెంట్ మరొకటి ఇస్తుంది. ఇలాగ రకరకాలు పట్టుకొస్తాం. ఇవన్నీ పట్టుకొచ్చి తీసుకెళ్ళి కొనుక్కుంటాం భూమిని. తీరా చూస్తే రిజిస్ట్రార్ గారు ఆ భూమి రిజిస్ట్రేషన్ చేస్తారు తప్ప ఆయన ఏ రిజిస్ట్రేషన్ చేయొచ్చు, ఏం చెక్ చేయాలనేటువంటి ఆయన కూడా చెక్ చేయరండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వాళ్ళ డబ్బులు వచ్చే, వాళ్ళ లంచం వాళ్ళ జోబిలోకి వచ్చిందా లేదా అనేదే కావాలి తప్ప ఇక్కడ కొనుక్కునేవాడు ఎలాగా పాడైపోతున్నాడు అనేటువంటిది వాళ్ళకి అనవసరం. అంటే ఇలా ఇంత ఘోరాతి ఘోరమైన విషయాల్లోనూ కూడా వాళ్ళు లంచగండుతనానికి అలవాటు పడిపోతే మరి అటప్పుడు భూ కబ్జాలు చేసుకున్న వాళ్ళతో ఎలాగా కొల్యూడైపోయి కోట్లు సంపాదిస్తున్నారు. సంపాదించండి, దాని గురించి మేము అంటం లేదు. ఒక సామాన్య మానవుడు ఎవడైతే ఉంటాడో అలాంటి వ్యక్తి రూపాయి దాచుకొని కొనుక్కున్న భూమిని మాత్రం కాపాడండి. ఒకవేళ అలాగ నష్టపోయినట్లయితే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా వాడు నష్టపోయినట్లయితే వెంటనే దాని మీద ఎంక్వైరీ చేయండి. అతను తప్పు లేకపోతే అతనికి ఆ డబ్బు ప్రభుత్వం ఇచ్చే బాధ్యత తీసుకోవాలి. అందువలన ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది పనిచేయకపోయినప్పటికీ ఒక భూములకి సంబంధించి మొత్తం వివరాలన్నీ అందుబాటులో నుండి ఒక స్థలం, ఒక భూమి, ఒక స్థలాన్ని కొంత స్థలాన్ని, ఒక భూమిని కొనుక్కోవాలి అని అనుకునేటప్పుడు, కొంత ఎక్స్టెంట్ కొనుక్కోవాలనుకునేటప్పుడు అది ఎక్కడైనా అర్బన్ కానీ, రూరల్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ఏదైనప్పటికీ కూడా భూమి కొనుక్కోవాలి అని అంటే దానికి కావాల్సిన వివరాలతో మనం కొనుక్కోవాల్సిన భూమిని ప్రభుత్వానికి చూపించినప్పుడు అధికారులు దాన్ని సర్టిఫై చేసి కొనొచ్చు అని మనకి గ్యారంటీ ఇచ్చే విధానం ఒకటి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయాలి. అలా చేయడానికి కావాల్సినటువంటివి మేము సహకరిస్తాం. అంతేకాకుండా అలాంటిది ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడానికి చట్టపరంగా కావాల్సిన చర్యలు తీసుకోవాలి. అలా తీసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా కోర్టు ద్వారా అలాంటి ఒక సిస్టమ్ని, అంటే అలాంటి ఒక మెకానిజంని లేదా దానికి సంబంధించిన ఒక చట్టాన్ని తయారు చేయించేలాగా కోర్టును కూడా ఇన్వాల్వ్ చేసి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.